అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజన్మ, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం కొరకు మాట్లాడటానికి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ఏమిటంటే, క్రైస్తవులు రాజకీయం చేయొచ్చా చేయకూడదా అంటే, బైబిల్ ఖచ్చితంగా రాజకీయం గురించి లేఖనాల్లో కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆ విషయం మనము ఆ లేఖనాల్లో చదువుకొని ముందుకెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనంలో, తర్వాత సమూయేలు రాజ్య పాలన పద్ధతి జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాయించి యెహోవా సన్నిధిన దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇళ్లకు పంపివేశెను. జనులందరూ వారి వారి ఇళ్లకు పంపివేశారు. రాజ్య పరిపాలన చేసే పద్ధతి ఇదిగో, ఇలాగా రాజ్యాన్ని పరిపాలన చేయాలి, రాజ్య పాలన ఇలా ఉండాలి అని ప్రవక్త అయిన సమూయేలు దేవుని దగ్గర మరి సెలవు పొంది ఒక గ్రంథాన్ని రాసి ఉంచాడు. కాబట్టి ఇందుని బట్టి క్రైస్తవులు రాజకీయం చేయొచ్చు అని మనకు లేఖనం ద్వారా తెలియచేస్తుంది. మనకు మొట్టమొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను. ఇలా రాజ్య పరిపాలన పద్ధతి జరుగుతూ వచ్చింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజకీయము ఉన్నది. అయితే ఈరోజు నీతివంతమైన రాజకీయాన్ని బస్టు పట్టించారు కాబట్టి చెడిపోయిన రాజకీయాన్ని గాడిలో పెట్టడానికి క్రైస్తవులు కూడా నీతి కలిగి పరిపాలన చేయాలని, క్రైస్తవులు రాజకీయంలోకి రావాలని మరి లేఖనం సెలవిస్తుంది. అలాగే దైవ సేవకులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు మరి చాలా దినాల నుంచి దీని కొరకు పోరాటం చేస్తున్నారు. ఊరకనే అడావుడిగా వచ్చి ఆయన రాజకీయ పార్టీ పెట్టలేదు. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీ పెట్టడానికి 2004లో ఆర్కేపీ, చూడండి, ఆర్కేపీలో ఈ 3 జిల్లాలకు నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆర్కేపీని స్థాపించారు. ఆర్కేపీని స్థాపించిన తర్వాత ఈ ఆర్కేపీ క్రైస్తవుల కొరకు పోరాటం చేస్తుంది, క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడుతుంది అని మరి క్రైస్తవుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి ఆర్కేపీలో నుండి ఐపీబీపీ మరి పుట్టుకొచ్చింది. ఈ ఐపీబీపీ పార్టీ స్థాపించి డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు మరి 7 సంవత్సరాలు మొన్న ఏప్రిల్ 5వ తారీఖు పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సంవత్సరం. అయితే నేను ఈ వీడియో చేయవలసి ఉన్నటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, మరి ఈ మధ్యకాలంలో మరి జాన్ బాబు గారు పాస్టర్ గారు ఒక డిబేట్ పెట్టి మీడియా సమావేశంలో ఒక ఇద్దరిని సేవకులను పిలిచి, అబ్రహాం గారిని, బాబురావు గారిని పిలిచి ఆయన ఇదిగో చూడండి ఈ వీడియో చేశారు. సరే, సింపుల్గా మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? తెలంగాణకి సంబంధించి ప్రజాబంధ్ పార్టీ అన్నది రంజిత్ ఓఫిర్ అని పెట్టాడు. ఆంధ్రాకి సంబంధం లేదండి, తెలంగాణకి. నాకు తెలిసి మరి ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేశారు లేదన్నది నాకైతే తెలియదు. నాకు తెలిసి తెలంగాణ పెట్టారు. నిజానికి ఇది కూడా బలం పుంజుకున్నట్టుగా లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కేఏ పాల్ గారు ఆగిపోయాడు. ఏదో ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రజాబంధ్ పార్టీ పెట్టారు, ఒక 3-4 ఏళ్ల క్రితం నాకు తెలిసి. అది కూడా అట్లాగే ఆగిపోయింది. ఈ వీడియో చేస్తూ ఈ వీడియోలో మరి ఏమన్నారంటే, 1-2 సంవత్సరాలు అయింది రంజిత్ ఓఫిర్ గారు పార్టీ పెట్టంటారు. అది మరి వారు చెప్పింది తప్పు. 1-2 సంవత్సరాలు కాదు, 8వ సంవత్సరం ఇది. ఈ విషయాన్ని ఆ పాస్టర్ గారు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాగ చాలామంది అనుకుంటున్నారు, సరిగా చూడట్లేదు.
ఇకపోతే రెండో విషయం ఏమిటంటే, మరి రంజిత్ ఓఫీర్ గారు పెట్టిన పార్టీ తెలంగాణకే పరిమితమైంది అన్నాడు. కాదు కాదు, ఇది జాతీయ పార్టీ, 29 రాష్ట్రాల్లో పనిచేస్తుంది ఈ పార్టీ. ఈ మధ్యకాలంలో మరి ఛత్తీస్గఢ్ లేదా రాజస్థాన్, ఈ ఊరు నాకు గుర్తులేదు, కానీ అక్కడ 5 సర్పంచ్లు గెలిచారు. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. గతంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో కొంతమంది సర్పంచ్లు గెలిచారు. ఈ విషయము అర్థం చేసుకోవాలి. మరి 2024లో ఎన్నికల్లో పోటీ చేశారు 2 రాష్ట్రాల్లో. తెలంగాణలో 40 మంది ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేశారు. అంతకుముందు గత జరిగిన 5 సంవత్సరాల క్రితం కూడా కొంతమంది మరి ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేశారు ఐపీబీపీ తరపున, అంటే ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున. ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సమాజం, క్రైస్తవ సమాజం. ఊరకనే నిన్న మొన్నొచ్చి పార్టీ పెట్టినటువంటి పార్టీ కాదు ఇండియా ప్రజాబంధు పార్టీ అనే విషయాన్ని మేము మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కనుక దైవ సమాజమా, మరి 2024లో విశాఖపట్నంలో భాస్కరన్న గారు ఎంపీగా పోటీ చేశారు. మాకు 2000 సిలుకు ఓట్లు వచ్చాయి, 2000 పైబడి, ఓకేనా. ఆ తర్వాత అరకు ప్రాంతంలో పాస్టర్ నిరీక్షణ్ రావు గారు ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున పోటీ చేస్తే 4500 ఓట్లు వచ్చాయి. ఏమండి, ఓపీర్ గారికి చాలామంది ఉన్నారంటారు, ఒక ఓటు రాలేదు, ప్రయోజనం ఏమి లేదు అని మరి జాన్ బాబు గారు అనటం నేను విన్నాను. అది సత్యానికి దూరం ఉంది, తెలుసుకోకుండా పాస్టర్ గారు అన్నారని నేను అనుకుంటున్నాను. పాస్టర్ గారు మంచి వేదిక పెట్టారు, అందరు రాజకీయ చైతన్యం కల్పించడానికి వారు ముందుకొచ్చారు. కానీ ఓపీర్ గారి గురించి అన్ని అవగాహన లేని మాటలు మాట్లాడారని నాకు అనిపించి ఈ వీడియో చేయటానికి నేను ముందుకొచ్చాను. అంత మాత్రమే కాదు, చూడండి, 7 సంవత్సరాల క్రితము రక్షణ టీవీ అధినేత బెన్హర్ గారితో రక్షణ టీవీలో మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, శ్రీ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి ద్వారా మరి అనేకమైన విషయాలు మీరు విన్నారు. అలాగే దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ గారు మరి అనేకమైన ప్రశ్నలను అడిగి మరి క్రైస్తవ లోకంలో ఉన్న అనేకమైన ప్రశ్నలకు పార్టీ గురించిన అవగాహన కల్పించే దాని కొరకు ప్రయాసపడ్డారు. ఒక హాట్ టాపిక్ని హాట్గా నడిపించారు ఇద్దరు కలిసి. చాలా విషయాలు కూడా తెలిసాయి. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆశ అయితే మాకుంది. దానికి ముందు మీరు రచించిన ఒక అద్భుతమైన పాట వినాలనే ఆశ కూడా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్ బెన్హర్ గారు. ఈ పాట భజింతుము నేను జగదీశ అనే పాట చాలా పాపులర్ సాంగ్ అయింది ఇటీవలి క్రైస్తవ సమాజంలో. దీని గేయకర్తను మాత్రమే నేను, స్వరకర్త డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారు. ఎజ్రా శాస్త్రి గారు నాకన్నా 1 సంవత్సరం పెద్దవాడు ఉంటాడేమో వయసులో, కానీ మర్యాదకి ఎప్పుడు అన్న అని పిలుస్తున్నాడు. మరి చాలా దీర్ఘకాలం పరిచయం, నా సేవ మొదటి సంవత్సరం నుంచి కూడా వారికి నాకు పరిచయం. నల్గొండలో ఉండేవారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినాక రాక్ చర్చ్లో క్వైర్ లీడర్గా ఉన్నారు. అప్పుడు వారి సతీమణి సిస్టర్ సంధ్య రాక్ చర్చ్లోని స్కూల్లో ఆమె టీచర్గా పనిచేస్తారు. రాక్ చర్చ్లో ఆ క్యాంపస్లోనే పైన ఉన్నటువంటి రూమ్స్లో వారికి అకామిడేషన్ ఇచ్చారు. నేను మా బావగారు అయినటువంటి రెవరెండ్ కేజీ ఇషాకర్ గారిని ఏదో కుటుంబ సంబంధమైన బాధ్యతల్లో కలవడానికి వెళ్ళాను. రెవరెండ్ ఇషాకర్ గారు అసోసియేట్ పాస్టర్ ఆఫ్ ద రాక్ చర్చ్. అంతకుముందు 2-3 రోజుల నుంచి నాలో ఒక టాపిక్, ఒక పాటను గురించి ఆలోచిస్తున్నాను. దేవుని గురించి ఏదైనా ఒక భజన టైప్లో మన భారతీయ సనాతన సంగీతం, సనాతన ధర్మంలో ఉన్న దేవతల కొరకు రాసినటువంటి పాట, సత్యదేవుడైన యేసు ప్రభు కొరకు రాయాలి, ఇండియన్ క్లాసికల్గా.
అని ఆ పాట యొక్క థీమ్ ఆలోచిస్తూ ఉన్నాను. రాక్ చర్చ్లోకి నేను వెళ్ళగానే ఎజ్రా శాస్త్రి గారు ఎదురుపడ్డారు. ఓకే. అన్నా, నేను ఫస్ట్ ఆల్బమ్ చేయబోతున్నాను, అది మీ పాటతోనే ప్రారంభం కావాలి, నాకు ఆశీర్వాదము అని అడిగారు. సరే నేను రాస్తాను, నాకు ఒక కప్ టీ ఇప్పిస్తావా మరి అని అడిగాను. ఓకే. సంధ్యమ్మ మిస్సెస్ ఎజ్రా మేక్స్ ఎక్సలెంట్ టీ. ఆ సిస్టర్ టీ తాగితే ఇరానీ చాయ్ పనికిరాదు, అంత బాగా చేస్తారు. సరే తప్పకుండా అదేం భాగ్యమన్నా, ఇంటికి రమ్మని పైకి తీసుకెళ్ళారు. అక్కడ తాను ఆఫర్ చేశారు ఏంటంటే, అన్న ట్యూన్ నేను చేస్తాను, మీరు లిరిక్ రాయండి. నా జీవితంలో ఎప్పుడు నేను చేయని పని అది. ఓకే. ఫస్ట్ ఆల్ మై సాంగ్స్ లిరిక్స్ ఐ ఓన్లీ ట్యూన్ దెమ్. ఓకే. ఎందుకంటే ఆ పాటలో ఉన్న భావము, దానికి తగినటువంటి రాగము పలికించాలనే ఉద్దేశం, రెండు బ్లెండ్ కావాలని. సరే ఎజ్రా శాస్త్రి నాకు చాలా ప్రియుడు, సో ఆయన మాట కాదని లేదు. మంచిది ఎజ్రా, అలాగే చేద్దాం ఉన్నాను. మరి ఏ రాగం చేద్దాము అంటే, అన్న భజనగా ఉండాలి, ఏ రాగం అయితే బాగుంటుందని నన్ను అడిగారు. దర్బారీ కన్నడ బెస్ట్ కదా అని అన్నాను. ఓకే. మరి ఎలా చేద్దామంటే, ఈ లోపల తాను దర్బారీ కన్నడ భజన తాళం అని మేము ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నాం. ఓకే. ఒక్కొక్క పీస్ తాను దాంట్లో హార్మోనియంలో పలికిస్తూ ఉన్నారు ఎజ్రా శాస్త్రి గారు. ఓకే. ఒక్కొక్క పీస్ తాను పలికించడం, నేను దానికి మాటలు రాయడం. 20 నిమిషాలలో ఆ పాట ఫైనలైజ్ అయింది. దట్ ఈస్ భజింతు మునిను జగదీశ. తర్వాత చాలాసార్లు ఎజ్రా శాస్త్రి గారు చెప్పారు, అన్న నాకు లైఫ్ ఇచ్చింది ఆ పాట. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్, ఎక్కడ పోయినా ఎజ్రా గారు అంటే ఆ పాట పాడించుకుంటారు. సో ఆ పాట ఇక్కడున్న మన సంగీత బృందం వారు కూడా అడుగుతూ ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ పాట పాడతాను. భజింతుము నిన్ను జగదీశ, శ్రీయేష ఏషా మా రక్షణకర్త, శరణు శరణు మహాదేవ యెహోవా, మహిమాన్విత చిరజీవ నిధి అనే ఆ పాటనే పాడతాను. దర్బారీ కన్నడ రాగం, భజన తాళం యాజ్ యూజువల్. భజియంతుము నిన్ను జగదీశా, శ్రీ యేసా మా రక్షణకర్త. భజియంతుము నిన్ను జగదీశా, శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మహా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవ నిధి. శరణు శరణు మహా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవ నిధి. భజియంతు జగదీశ, యేసా మా రక్షణకర్త. విమల శరాము దూతగణంబు చూడగనే తేజోనిధివే. విమల శరాము దూతగణంబు చూడగనే తేజోనిధివే. మాయధములకై
శాస్త్రి గారి కొరకు నేను రాసినటువంటి ఒక భజన అద్భుతమైన పాట అండి, అద్భుతమైన పాట. థ్యాంక్ యూ Yes. ఎందుకంటే రక్షణ టీవీ స్టార్ట్ అయిన మొట్టమొదటి సమయంలో రికార్డ్ చేసిన పాట కూడా నాకు తెలిసి ఎజ్రా శాస్త్రి గారి పాట, ఇదే పాట రికార్డ్ చేసినట్టుగా నాకు గుర్తుంది వీడియోగా. సో ఆ పాటని ఈ రోజు వరకు కూడా ప్లే చేస్తూ ఉన్నాం. అద్భుతమైన పాట మీరు రాశారని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువగా సంతోషించాం. చాలా సంతోషం. అద్భుతమైన ప్రశ్నలు పరంపర ఇంతకుముందు కొనసాగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని విషయాలు దైవజనుల్ని అడగాలని నేను అనుకుంటా ఉన్నాను. భారతదేశంలో రకరకాల జాతుల వారు, మతాల వారు 1652 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంతమందిలో మీరు ఎవరికి నాయకులు? అన్ని భాషలు మాట్లాడేవారు, విభిన్న సంస్కృతుల వారిలో అన్యాయం అయిపోతున్న వాళ్ళు, మనువాదం చేత నేను అణిచివేయబడ్డాను అని బాధపడుతున్న వాళ్ళందరికీ నేను నాయకుడిని. ఓకే. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయం, అంటరానితనం ఉన్నది. దానికి భాషలకు, సంస్కృతికి, నాగరికతకు, అలవాట్లకు సంబంధం ఏమున్నది చెప్పండి. ఓకే. అన్టచబిలిటీ అనేది ఉన్నది ఇండియాలో. ఈనాటికి కూడా ఒక దళితుడు గుర్రం ఎక్కి ఊరేగినందుకు కొట్టి చంపేశారు కనుక ఇప్పుడు అక్కడ ఆయన తెలుగువాడ, హిందీవాడ అనేది కాదు, అన్యాయం అయిపోతున్నాడు. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన ప్రొటెక్షన్ మీరు ఇవ్వండి అనేది మనం అడుగుతున్నాం. ఇంతకుముందు మీరు లైవ్లో వచ్చినప్పుడు 10,000 మందికి పైగా నేను బాప్తీసాలు ఇచ్చాను. ఇప్పుడు ఇంకెక్కువ, ఇప్పుడు మీరు నన్ను త్వరగా వదిలేస్తే ఇంకొక వెంటనే పోయి ఒక బాప్తిసం ఇవ్వాలి. రైట్. అయితే బాప్తిసాలు ఇచ్చాము అని చెప్తూనే సంఘాలు అనేకం కట్టాము అని చెప్పారు. పార్టీ పరంగా మీరు అటు వెళ్ళి ఆ పరిచర్యకు పక్కన ఇంకొక అదనపు బాధ్యత మీరు తీసుకుంటే, ఇందాక వారు అడిగారు, అయితే ఈ రెండింటిని ప్రాపర్గా లీడ్ చేయగలను అనే నమ్మకం చేయగలుగుతున్నాను కదా. నమ్మకం ఏంటి? ఇప్పుడు పార్టీ నేను ఆరంభించి ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది. రైట్. సువార్త చెప్పని రోజు లేదు, పార్టీ నిర్మాణం చేయని రోజు లేదు. ఎలా సమయం రెండింటికి కేటాయించగలరు? దట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఆఫ్ రంజిత్ ఓఫీ. అది నన్ను 38 సంవత్సరాలు వెంబడించిన నా నమ్మకమైన అనుచరులు నిన్న మొన్న చెప్పుకుంటున్నారు, ఓఫీర్ అన్న మనకి ఇంకా అర్థం కాలేదని. ఓకే. నేను అర్థమైతే ఆ తర్వాత ఒక 4-5 స్టెప్స్లో దేవుడు అర్థమవుతాడని మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే. దేవాది దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు 100% దేవుడిగా, 100% మానవుడిగా మరి ఇక్కడ వచ్చి కార్యక్రమాలు చేశారు. మీరు ఎవరితో పోల్చుకుంటారు? ఏ విషయంలో? అంటే 100% పాస్టర్, 100% పాలిటీషియన్ నేను ఏసులాగా. ఓకే. రైట్. సో రెండింటిని కూడా సేమ్ చేయగలను అనే నమ్మకం గలను. ఈ విషయంలో నేను మీకు ఇప్పుడు మీడియాలో మనం కవరేజ్లో కూర్చున్నాం కనుక ఒక విషయం చెప్పాలి, మీకు చెప్పాలి, అశేష ఆంధ్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి చెప్పాలి. ఏంటంటే నేను 6 సంవత్సరాలకే రామాయణం చదివి తర్వాత మహాభారతం, భగవద్గీత, భాగవతము, దేవీ భాగవతము, చతుర్వేద సంహిత ఇవన్నీ చదివిన వాడిని. ఓకే. నేను బేసికల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. నాకు అది రక్తంలో వచ్చింది దేశభక్తి అనేది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి కానీ, కళలు కానీ, ఇటువంటి ప్రక్రియలు, మేధో ప్రక్రియలు, ఐడియాలజికల్ మెంటల్ పవర్స్ యొక్క ఎక్సర్సైజెస్ అనేవి ఇంకా ఎక్కడ లేవు అనేది నిర్ద్వంద్వంగా నేను చెప్పగలను. అందులో ఒకటి విశేషమైనటువంటి కార్యక్రమం అవధాన ప్రక్రియ. ఓకే. అవధాన ప్రక్రియ. ఓకే. మనకు అష్టావధానము ఉంది, అలాగే శతావధానులు ఉన్నారు, సహస్రావధానులు కూడా ఉన్నారు. ఓకే. వాళ్ళు అవధానులు వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్న చుట్టూ 8 మంది పృచ్ఛకులు ప్రశ్నించేవారు ఉంటారు. 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద అడుగుతుంటే ఈయన 8 సబ్జెక్ట్స్ మీద ఒకటేసారి ఆయన మైండ్ పెట్టి అన్నిటికీ సమాధానం న్యాయం చేస్తారు 8 మందికి. ఓకే.
సో నేను అటువంటిది సాధన చేశాను. నేను ఐ కెన్ డూ మెనీ థింగ్స్ అట్ ద సేమ్ టైం. రైట్. అట్లాంటప్పుడు ఆ కూర్చున్న ఆ వ్యక్తి అందరికి యాక్సెప్టబుల్గా ఆ 8 మందికి చెప్పగలిగినప్పుడు మీరెందుకు కాంట్రవర్సీ అవుతున్నారు? కాంట్రవర్సీ అంటే మన క్రైస్తవులు తప్ప అన్యులు ఎవరు కాంట్రవర్సీ చేయట్లేదు. క్రైస్తవులకు ఎటువంటి మల్టిప్లిసిటీ ఉన్న ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది అనేది వీళ్ళకి తెలియదు. ఓకే. క్రైస్తవులకి కాన్సెప్ట్ తెలియదు. సో వాళ్ళకు అవగాహన వచ్చేంత వరకు మీరు పాస్ అయినట్టుగా ఫెయిల్ అయినట్టుగా? అసలు క్రైస్తవులు అనేది ఇమ్మెటీరియల్ అండి. ఓకే. ఎవ్రీ క్రిస్టియన్ లెట్ దెమ్ డిస్క్వాలిఫై మీ, రిజెక్ట్ మీ, ఐఎమ్ స్టిల్ ద పీపుల్స్ లీడర్. మేము అట్లా అనుకోవట్లేదు, కాకపోతే మీరు విన్ అవ్వాలనే కాదని చెప్తున్నా. నా గెలుపు క్రైస్తవ సమాజం మీద ఆధారపడలేదు. నాతో ఇప్పుడు బీసీలు, ముస్లింలు, మైనారిటీలు, ఎస్టీలు అందరూ ఉన్నారు. క్రైస్తవులు కూడా వస్తే వెల్కమ్. రైట్. అంటే ఇప్పుడు పార్టీ పరంగా మీరు చెప్తున్నారు కాబట్టి పార్టీ పరంగా మీరు వెళ్తూ ఉన్నప్పుడు రంజీ తోఫీర్ గారు అపోస్తులు అనే మాట అక్కడ వాడతారా, లేకపోతే అక్కడ ఏ పేరు వాడతారు? దేశభక్త అద్దంకి రంజీ తోఫీర్. ఓకే. ఆ పేరుకు ముందు వెనక ఏముండదు. ఓకే. సో దేశభక్తుని. సో దేశభక్తి ఇప్పుడు మీరు బ్రతుకున్న కాలంలో అంటే బాబా సాహెబ్ గారు నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చనిపోను అన్నారు. సో మీరు ఎలా చెప్తారు? హిందువు దేశంలో పుట్టావు, హిందువుగా పుట్టారు, క్రైస్తవ జన్మించారు. సో రాజకీయ నాయకుడిగా చనిపోతే మీ అల్టిమేట్ గోల్ ఎక్కడికి వెళ్తుంది? అసలు ఈ రెండుకి కాన్ఫ్లిక్ట్ లేనే లేదంటున్నాను. ఓకే. ఎ గుడ్ క్రిస్టియన్ మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ ఇన్జస్టిస్. రైట్. సత్క్రైస్తవుడు రాజకీయం చెయ్యాలా చేయొద్దా అనే ప్రశ్న లేదు, అసలు చేసి తీరాలని నేను చెప్తున్నా. రైట్. రాజకీయం అనేది సమాజంలో న్యాయము నిలబెట్టడానికి చేసే ప్రయత్నం అయినప్పుడు ఇతర మతస్థులందరికంటే ముందు క్రైస్తవుడి పని చేయాల. క్రైస్తవుడుగా ఉండి అన్యాయాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాం అనొద్దు. క్రైస్తవుడు అయి ఉండి అన్యాయాన్ని ఎందుకు ఎదుర్కోవట్లేదని అడగాలి. తప్పకుండా ఆ మాటకు వస్తే తప్పకుండా మేము కూడా మీతో పాటు గలం గలుపుతాము. అయితే ఇప్పుడు సన్యాసులుగా వాళ్ళ సొంత కుటుంబాలనికే అంటే వాళ్ళని పోషించలేని సోమరులు అని నేను అంటాను. వారికి ఏమంటారు, పిండం పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి రాజకీయంలోకి వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండి వారికి ఉన్న మతోన్మాదాన్ని మనపై రుద్దుతున్నప్పుడు అన్నీ తెలిసి బైబిల్ గురించిన సంపూర్ణ అవగాహన కలిగిన మీరు రాజకీయాల్లోకి వచ్చి ఆ ప్రక్షాళన చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. బట్ అయితే మీరు క్రైస్తవులను మీరు అంటున్నారు కదా, నన్ను రాజకీయవేత్తగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కంప్లీట్గా రాజకీయవేత్తగా చూడండి అని. అది క్రైస్తవులు ఎలా జీర్ణించుకోవాలి? క్రైస్తవులు జీర్ణించుకోకపోతే నష్టం లేదు అంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే మీరు ఫస్ట్ క్రైస్తవులతోటే ఇంత పైకి వచ్చారు కదా, వాళ్ళని ఎందుకు విస్మరిస్తున్నారు? డెఫినెట్లీ నాట్. నేను చెప్పేది ఏంటంటే నేను క్రీస్తును గూర్చిన సందేశము ప్రకటించినప్పుడు నమ్మి బాప్తిస్మాలు పొందిన వాళ్ళ లోపల ఈ 10,000 మంది లోపల 8,000 మంది నాన్ క్రిస్టియన్సే. ఓకే. ఇప్పుడు నా అభిమానులలో క్రైస్తవేతరులు, హిందువులు, ముస్లింలు, నాస్తికులు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు నా వ్యక్తిత్వాన్ని బట్టి నన్ను అభిమానిస్తున్నారు, వాళ్ళ మత విశ్వాసాలు నాకు సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు క్రైస్తవ సమాజం నన్ను వ్యతిరేకించింది మొదటి నుంచి చెప్తున్నాను నేను. నా సేవ చేసిన నా సేవా కాలము అనుభవంలో ఫస్ట్ డే నుండి క్రైస్తవులందరూ నన్ను వ్యతిరేకించారు. ఎందుకు అని ఈరోజు ఎందుకు అంటే వాళ్ళకి తెలియని సంగతులు నేను చెప్తూ, ఇంతకు మీరు అన్నారు అవధాన ప్రక్రియ ఉన్నది అనే సంగతిని క్రైస్తవులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దట్ ఈస్ దర్ ఇగ్నరెన్స్. వాళ్ళ ఇగ్నరెన్స్. అది ఇగ్నరెన్స్ను బట్టి, అసూయను బట్టి దావీదును అది ఒకవేళ మీరు అంటున్నట్టు అది అష్టవధానం గురించి బైబిల్లో ఎక్కడైనా ఉంటే తప్పకుండా నమ్మేవారు. అంటే బైబిల్లో వీపు దోముకొని స్నానం చేయమని ఉందా? ఏమండి, ఇప్పుడు బైబిల్లో రక్షణ మార్గం గురించి ఉంటుంది కానీ ఏమండి పుండైతే బెంజాయిన్ పెట్టండి, లేదా బోరిక్ యాసిడ్ అని బైబిల్లో ఉండదు. ఓకే. ఇప్పుడు బైబిల్లో లేనివెన్నో ఉన్నాయి. బైబిల్లో మనము నరకాన్ని ఎలా తప్పించుకోవాలి, దేవుని దగ్గరికి ఎలా చేయాలనే విషయం ఉంటుంది కానీ ఆ పసుపు యాంటీసెప్టిక్ అని ఈ మామిడాకులు కడితే ఎయిర్ ప్యూరిఫికేషన్ అనే సంగతి బైబిల్లో ఉండదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఇన్ని పార్టీలకు భిన్నంగా మీరు పెట్టిన ఈ పార్టీ ఏం చేయబోతుంది, ఏమి సాధించబోతుంది?
ఇంతకుముందు కూడా brother మృత్యుంజయరావు గారు అడిగారు, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే అంబేద్కర్ లాగా మతము అనేది వారి వారి వ్యక్తిగత స్వవిషయము, అది ప్రభుత్వానికి కానీ అధికార పార్టీకి కానీ ఎవరికి సంబంధించిన విషయం కాదు. అంటే నేను ఆ విషయంలో అడుగుతలేదు, రేపులు కానీ లేకపోతే మనువాద సిద్ధాంతాన్ని మన మీద రుద్ది వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎదుర్కొని ఎంతవరకు మీరు 100% భారతదేశంలో మనువాదం లేకుండా తుడిచిపెట్టేస్తాను. ఇది ఇండియా ప్రజాబంధు పార్టీ పంతం. ఓకే, వ్యూహాత్మకంగా మేము ప్రచార ఉద్యమం చేపడతాము. తర్వాత అన్ని దళిత వాడల్లోనికి, తర్వాత అణగారిన వర్గము వాళ్ళు ఉన్నటువంటి సెటిల్మెంట్స్ లోపలి, కాలనీస్ లోపలికి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రచారం నిర్వహిస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని మేము వారికి ప్రచారం చేస్తాం. అసలు ఏంటి మన దేశ చరిత్ర ఏంటి అనే సంగతి అందరికీ తెలిసేలా చేస్తాం. అంటే క్రీస్తుని గురించి ప్రకటించే మీరు అంబేద్కర్ గురించి ప్రకటించబోతున్నారు. అయితే ఇక్కడ తప్పేం లేదు, అంబేద్కర్నే దేవుడిగా పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోవలో మీరు వెళ్తారు. దానికి అంబేద్కర్ గారు దేవుడు అనే సంగతి అంబేద్కరే ఒప్పుకోడు. బాబాసాహెబ్ బ్రతుకుంటే ఒప్పుకోడు, కానీ బ్రతికి లేడు కాబట్టి. అసలు ఆయన చనిపోకముందే సజీవుడిగా ఉన్నప్పుడే ఆయన చెప్పాడు ఏంటంటే అసలు బౌద్ధం అనేది అసంపూర్ణమైన నాస్తికత్వం, సగం నాస్తికత్వం. అది ఒక పర్సనల్ గాడ్ ఉన్నాడు అనేది ఒప్పుకోదు బౌద్ధం. తర్వాత గౌతమ బుద్ధుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అంటే నేను ఒప్పుకోను అనేది ఎప్పటికీ కూడా గౌతమ బుద్ధుడు దేవుడు కాదు, దేవుని అవతారం కాదు అనే ప్రమాణం చేసే వాళ్ళను బాబాసాహెబ్ గారు వేలాది మందిని బౌద్ధంలో చేర్చారు. ఓకే, ఏమండి, కనుక అసలు దేవుడు అనేవాడే పర్సనల్ గాడ్ లేడని చెప్పే బౌద్ధంలో బాబాసాహెబ్ ఉంటే ఆయనను దేవుడుగా మొక్కడం అనేది అంబేద్కరిజం కాదు. ఓకే, అసలు గాడ్ అనే కాన్సెప్ట్ లేదు అంబేద్కరిజంలో. అంటే నాకు తెలిసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వారి నోటితో మాట్లాడినప్పుడు మా పాలిట దేవుడు అది తప్పది, అది పొరపాటు. ఇప్పుడు ఒక మాట నేను ఒక మాట, ఆ మాటను మీరు విభేదించి వాళ్ళతో తప్పకుండా చాలాసార్లు సభల మీద విభేదించాను, సభా వేదికలో పబ్లిక్గా చెప్పాను అంబేద్కర్ గారు దేవుడు అంటే ఆయన ఒప్పుకోవడం. ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ గారు మా పాలిట దేవుడు అన్నవాళ్ళు ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు పాటిస్తున్నారు? ఆయన చెప్పారు డెమోలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నారు. కులాంతర వివాహములను ప్రోత్సహించడం చేత ఈ పనికి మాలిన దౌర్భాగ్యపు కుల వ్యవస్థను ప్రక్షాళన చేసి పెళ్లగించేసేయమన్నారు ఆయన. ఇంకో విషయం ఏమన్నారు, కులం అనే పునాది మీద మీరు ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేరు అన్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఏప్రిల్ 14న జయంతి నాడు దండ వేసి వస్తున్న మహానుభావులు అంబేద్కర్ మా దేవుడు అన్నటువంటి వాళ్ళు ఎంతమంది కులాంతర వివాహాలు చేసుకున్నారు, తమ ఇంట్లో ఉన్న పిల్లలకి వేరే కులం వాళ్ళు చేస్తున్నారు. కనీసం వాళ్ళు మాల అయి ఉంటే మాదిగ పిల్లని చేసుకుంటారా, మాదిగ అయి ఉంటే మాల పిల్లని చేసుకుంటారా? చేసుకున్నప్పుడు ఇంకా అంబేద్కర్ దేవుడు అనే దానికి అర్థం ఏంటండి? ఓకే, డెఫినెట్లీ నామకార్థ క్రైస్తవులు ఎలాగైతే ఉన్నారో నామకార్థ అంబేద్కరిస్టు కూడా ఉన్నారు. ఓకే, ఈ రోజుల్లో ఏదైనా ఒక ప్రక్షాళన ప్రజల్లో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలి, వాళ్ళల్లో మార్పు రావాలి అని అంటే తప్పకుండా వారి వెనకాల ఒక పెద్ద అంటే ఏమంటారు మీడియా ఉంటుంది, లేకపోతే ఒక మెకానిజం ఉంటుంది. మీకు అలాంటిది ఏమీ చేసుకోకుండా ఇప్పుడే పుట్టిన బిడ్డ ఈ పార్టీ, దీనికి ఇన్ని హంగుల గురించి మీరు చెప్పేస్తున్నారు అప్పుడే. సో మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎంతమందిని దీంట్లో మెంబర్స్గా చేసుకోగలిగారు? ఇప్పటికే అనేక వేల మంది, 50,000 మంది పైగా మా పార్టీలో సభ్యులు అయ్యారు. ఓకే, తర్వాత నాకు తెలిసి 50,000 మంది అంటే ఎంతమంది ఏ డివిజన్స్లో లెక్కేసుకుంటే మీకు ఎంత? మాకు జమ్మూ నుండి జమ్మూ, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కేరళ అండ్ తమిళనాడు అండ్ ఈవెన్ మైసూర్, బెంగళూరు, మేము దేశవ్యాప్తంగా ఉన్నామండి. ఇది జాతీయ పార్టీ. 50,000 మంది మాత్రమే, 50,000 మంది ఇప్పుడు 2 నెలలలో. ఓకే, తర్వాత మేము మాది ఒక 10 కోట్ల మంది మా టార్గెట్ ఉంది, అవుతారు మాకు తప్పకుండా. ఓకే, సో ఒకవేళ మెనీ ఆఫ్ దెమ్ విల్ నాట్ బి క్రిస్టియన్స్. ఓకే, అందులో కూడా క్రిస్టియన్స్ 2% ఉంటారు, 98 నాన్ క్రిస్టియన్స్ ఉంటారు. ఓకే, సో ఈ పార్టీ ద్వారా ఏదైతే వివక్ష జరుగుతుందో ఆ వివక్షను సమూలంగా తుడిచివేస్తాము అనే నమ్మకం మీకుందా? 100% 100%.
ఎలా అని? ఎలా అంటే చేస్తాం మేము. దానికి ఎన్నో బహుముఖ వ్యూహాలు ఉన్నాయి. బాబాసాహెబ్ చెప్పారు, ఎడ్యుకేట్ దెమ్. ఓకే. ఈ వెలివేయబడ్డ వాళ్ళు, బాధితులు, అవమానించబడ్డ వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తాము. ఎడ్యుకేట్ అంటే అకాడమిక్ ఎడ్యుకేషనే కాదు, ఎన్విరాన్మెంటల్, సోషల్, మనకున్న నేషనల్ హిస్టరీ గురించినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తాం వాళ్ళకు. ఓకే. మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒక పార్టీకి మద్దతు పలుకుతూ పరిపూర్ణానంద స్వామి రకరకాలుగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఓన్లీ క్రిస్టియన్స్ని. మీరు వాయిస్ ఎందుకు రేజ్ చేయట్లేదు? నేను చేయలేదా? అంటే వాయిస్ రేజ్ చేసినప్పుడు ప్రజాబంధు పార్టీ నుంచి చేస్తున్నారా, క్రైస్తవుడిగా చేస్తున్నారు? ఆయన వాయిస్ రైజ్ చేసినప్పటికీ నేను ప్రజాబంధు పార్టీ ఇంకా పెట్టలేదు. ఓకే. అయితే నేను ప్రజాబంధు పార్టీ పెట్టేటప్పటికీ ఆయన వాయిస్ సైలెంట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు పరిపూర్ణానంద గారు ఇప్పుడు కనబడటం లేదు అని ప్రకటన చేయాల్సి వస్తుంది. గత 2 వారాలుగా మనం చూస్తూ ఉన్నాం, 2-3 వారాలుగా రకరకాల ప్లేసెస్లో మీటింగ్స్ పెడతా ఉన్నారు. కానీ ఆయన ఆ శ్రీపీఠం, కాకినాడ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆయనకు వాయిస్ లేదండి. ఓకే. అర్థమైందా? ఇంకెక్కడెక్కడికో మతోన్మాదులుగా ఉన్నటువంటి అమాయకుల మధ్యలో ఏం చెప్పుకుంటున్నాడో. కానీ పరిపూర్ణానంద స్వామి గారు నాకు మ్యాచ్ కాదు, వారు నాకు టార్గెట్ కాదు. ఓకే. నాకు కావాల్సింది సమవుజ్జి కాదని అంటున్నారు. ఉజ్జి కాదు, అసలే మాత్రం ఉజ్జి కాదు. రైట్. ఒకవేళ కాకపోతే ఆర్ఎస్ఎస్ మీరు టార్గెట్ చేయగలరా? ఆర్ఎస్ఎస్ అనేది సంఘ్ పరివార్. అవునండి. ఇప్పుడు ఇది హిందువుల దేశము, మీరు క్రైస్తవులు అయితే అమెరికాకి వెళ్ళిపోండి, మనువాదం గురించి మాట్లాడుతుంది వాళ్ళే కాబట్టి. మీరు ముస్లిమ్స్ అయితే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, మీరు క్రైస్తవులు అయితే అమెరికాకి వెళ్ళిపోండి అని, ఇది హిందువులే ఉండవలసిన దేశము అని అంటున్నారు కదా, హిందూ రాజ్ బనాయింగే అని అంటున్నారు కదా. అది సంఘ్ పరివార్. ఆ సంఘ్ పరివార్ యొక్క ఐడియాలజీతో మేము పోరాడుతున్నాం. ఓకే. వాళ్ళు చెప్పే ఐడియాలజీ దేశ ప్రజలకు నమ్మకుండా మేము చేస్తాం. రైట్. వాళ్ళ ఐడియాలజీ మీద దేశ ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తాం. దాని కొరకు మేము ప్రచార యుద్ధం చేస్తాం. ఓకే. చాలామంది మిమ్మల్ని ప్రవక్తగా మీరు అంటే ప్రకటించుకున్న మీ సంస్థలో చాలామంది అనుకుంటున్నారు, అపోస్తులుగా అనుకుంటున్నారు. మీరు వారు రాజకీయాల్లోకి మీరు వెళ్ళిన ఆ విషయాన్ని ఒప్పుకోకపోతే వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని చేసేది ఒప్పుకోకపోయే ప్రసక్తే లేదండి. ఇంకా మా సంఘాలు ఎక్కువైనాయి, ఫాలోయింగ్ ఎక్కువైంది. ఓకే. ఒప్పుకోలేని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఓఫీర్ గారంటే బైబిల్లో ఏ ప్రవక్త అయినా కూడా ఈ రకంగా 2 రాజకీయ పరంగా ఇవి 2 చేసినట్టుగా ఎక్కడైనా ఉందా? దావీదు మహారాజు ప్రవక్త. ఆయన ఒక రాజు చాలా డిఫరెంట్ గా చూడాలి ఆ ఒక వ్యక్తి. ఎట్లా చూడాలా? ఎందుకు చూడాలా? ఆ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది లేదు. ఓకే. అసలు యాక్చువల్గా దేవుడికి ప్రజల గురించిన అంటే పరిపాలన గురించిన సంపూర్ణ అవగాహన అక్కర్లేదు, మా యాజకులే మొత్తం చూసుకుంటారన్నప్పుడు ప్రజలు అడిగారు పరిపాలన గురించి. అలాంటప్పుడు దీని మీద మీరు ప్రవక్తగా ఉన్న మీరు రాజుగా ఎందుకు కావాలనుకుంటున్నారు? రాజు కావాలనుకోలేదే. అంటే ఒకవేళ ఇస్తే ఎమ్మెల్యే రాజు కావాలని దేవుడు అనుకుంటే అవుతాను, ప్రజలు అనుకుంటే అవుతాను. నాకు కావాల్సింది రాజరికం కాదు. ఓకే. చట్టసభలో ఒక వాయిస్ వినబడి చేస్తాం మేము, ఏం మా గురి. ఓకే. వాయిస్ వినబడేటప్పుడు ఇప్పటి వరకు చాలామంది ఇలాగే చెప్పి ఫైనల్గా లాస్ట్ ఎన్నికల్లో కూడా ఒక వ్యక్తి వచ్చి మేము ఏదో చేస్తామని చెప్పేసి క్రైస్తవులను మభ్యపెట్టి వెళ్ళిపోయి ఆయన ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు, క్రైస్తవులను విస్మరించాడు. మీరు అలా చేయరని నమ్మకం ఏంటి? జాతీయ పార్టీ పెట్టి ఇట్లా వాగ్దానాలు చేసి కనుమరుగైన మనిషి అయితే నాకెవరు లేరు, నాకు తెలియదండి. తెలిస్తే మీరు చెప్పండి. అంటే పేరు ప్రస్తావించడం ఇష్టం లేక నేను చేయట్లేదు. నేషనల్ పార్టీ ఎవరు పెట్టలేదు. నేషనల్ పార్టీ పెట్టడం కాదు, ఒక పార్టీలో ఉంటూ నేను క్రైస్తవుల పక్షాన నా వాయిస్ వినిపిస్తాను అన్నవి. అది వారి వైఫల్యము, వారి అసమర్థత, వారికి అదృష్టం రాలేదు, దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదేమో, అది వారి సంగతి మనకు అనవసరం. ఇప్పుడు నా సామర్థ్యం వేరు. ఓకే. నాకు ప్రతిసారి మీరు మా సామర్థ్యం వేరు అని అంటున్నారు. అసలు మీ సామర్థ్యం గురించి కొంత వివరణగా చెప్పండి. అంటే ఐ కెన్ డూ మెనీ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ విత్ 100% కాన్సన్ట్రేషన్, లైక్ అవధాన ప్రక్రియ లాగా నేను చేసేవాడిగా నేను ఉన్నాను. గనుకనే నేను ఇంత ప్రయాణాలు చేస్తూ సంఘాలు గడుతూ మళ్ళీ ఎన్ని గ్రంథాలు రాశాను. తర్వాత నేను ఆధ్యాత్మిక పరిచర్య ఏ మాత్రం కుంటుపడకుండానే పార్టీ నిర్మాణం కూడా చేస్తున్నాను. అంటే అక్కడ ఒక విషయం మాట్లాడి ఇంకా మనం ముగింపులోకి వచ్చేద్దాము. అయితే మీరు చాలా గ్రంథాలు రాశాము అని చెప్తున్నారు. ఆ గ్రంథాలు రాయడం ద్వారా క్రైస్తవులకు దూరంగా
ఆ హైందవులకు దూరంగా అయ్యారని మీకు ఏమైనా అనిపిస్తుంది? నెవర్ నెవర్. అంటే ఆ రోజు మిమ్మల్ని ఒక టీవీ ఛానల్లో లైవ్లో కూర్చోబెట్టి అంతసేపు మీతో అంటే కొన్ని గంటల పాటు 4 గంటలు మాట్లాడి మీతో మాట్లాడినప్పుడు ఫైనల్గా ఆ జడ్జెస్ నెక్స్ట్ ఇంకొక రోజు పెట్టుకొని మీరు ఓడిపోయారని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఎవరు చేశారు? ఆ జడ్జెస్ ఎందుకు చేశారో మనకు తెలియదు. సో దానికి మీరు వివరణ ఇచ్చారు. ఓడిపోయారని కూడా వాళ్ళు ప్రకటించారు. మీరు రాలేదు కాబట్టి పారిపోయారు అట్లా అని జడ్జెస్ ఆ రోజు చెప్పింది TV5లో ఏంటంటే ఆయన రాలేదు కనుక ఓడిపోయినట్టు ప్రకటించండి అని ఆ ప్రతివాదులు అడిగారు. అయితే ఆయన రానప్పుడు ఎలా ప్రకటిస్తామో ఆయన వచ్చినప్పుడు మళ్ళీ పెట్టండి అన్నారు జడ్జిలు. ఓకే, అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చా అక్కడ కూడా ఓడిపోయారు, ఇక్కడ కూడా క్రైస్తవులు ఓడిపోయారు అనుకోవచ్చా? ఎట్లా ఓడిపోయిన అనుకుంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, వాదం యొక్క వరసను గమనించే జ్ఞానం లేని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మళ్ళీ వాళ్ళని కూడా పిలిచి ఓడిపోలేదు, మేము చూపించగలుగుతాను నా సత్తా ఏంటి అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? నేను చెప్పలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ విషయాలు బయటికి రాలేదు కదా. ఎందుకు రాలేదండి? సోషల్ మీడియా నిండా ఉన్నాయి అవి. ఓకే, సో ఇప్పుడు మీరు ASR న్యూస్లోకి వెళ్ళండి, ఓఫీర్ లైవ్ టీవీలోకి వెళ్ళండి, ఓఫీర్ మిల్స్ ఇంటర్నేషనల్ పేజ్లోకి వెళ్ళండి. వాళ్ళకు మాకు ఇంక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజున ఏం జరిగిందో ఇప్పుడు ఈ వేదిక మీద కూడా చెప్తాను. ఇదే రీతిగా చర్చలు జరిగేదైతే మళ్ళీ మేము రావడం కాలయాపన వృధా అయిపోతుంది, టైం వేస్ట్ అని, మేము వచ్చిన ప్రయోజనం లేదని మా ప్రతివాది అయిన బంగారయ్య శర్మ గారు చెప్పారు. అవునండి. ఇదే రీతిగా చర్చలు జరిగితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు అనే సంగతి చిన్నజీర స్వామి గారు కూడా చెప్పారు. కనుక ఈ వరుసలో ఇట్లా జరిగితే మళ్ళీ చర్చకు మేము రావడం కూడా టైం వేస్ట్ అని వీళ్ళిద్దరు అంటున్నారు. కనుక చర్చలు ఇలా జరిగితే ఎందుకు వ్యర్థమని ఈ పెద్దలిద్దరు అన్నారో, వ్యర్థం కాకుండా ఎలా చర్చించాలో మనం సమీక్ష కూర్చుందామని మేము వాళ్ళకి అఫీషియల్గా ఉత్తరం రాశాం. ఆ ఉత్తరము నెట్లో ఉంది. ఎనీబడీ కెన్ రీడ్ ఇట్ ఇఫ్ దే ఆర్ ఆనెస్ట్ అండ్ రియల్లీ సీకింగ్ ఫర్ ట్రూత్. దానికి వారు సమీక్షకు మేము రాము, మీరు కూర్చోవాల్సిందే అంటున్నారు. అంటే చిన్నజీరి స్వామి గారి మాటను, బంగారయ్య శర్మ గారి మాటను మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారని మేము అడిగాం. ఓకే, అక్కడ ఆగిపోయారు. వాళ్ళు మాకు సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ చెప్తున్నాం, సమీక్షకు వచ్చి ఈ రకమైనటువంటి నియమ నిబంధనలతో మాట్లాడుతూ మీరు చర్చిస్తే టైం వేస్ట్ అనే మాట పీఠాధిపతి అయిన చిన్నజీరి స్వామి గారు, బంగారయ్య శర్మ గారు ఎందుకన్నారనే దాని మీద సమీక్షకు వారు వస్తే అప్పుడు టైం వేస్ట్ కాకుండా నిబంధనలు మనం రూపొందించుకుంటే మిగతా 3 పాయింట్ల కొరకు మేము డేట్ ఇవ్వడానికి సిద్ధము అనే సంగతి మేము రాశాము. ఆ పేపర్ కూడా నెట్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఎవరికైనా కావాలంటే నెట్లో చూడొచ్చు. రైట్. ఒకవేళ వాళ్ళు తిరిగి అంటే మీ తరఫున ఒక మీడియా లేదు కాబట్టి మీరు ఓడిపోయారని కానీ మీకు సపోర్ట్ లేదని, అసలు ఓడిపోయాను అనే సంగతి వాళ్ళే ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించడం అంటే ఇప్పుడు ఓడిపోయాను అనే సంగతి TV5 వాళ్ళు అనలేదు. కింద మీరు స్క్రోలింగ్లో వాళ్ళు పెట్టిన కామెంట్స్లో మీరు ఒకవేళ చూస్తూ ఉంటే ఆ కామెంట్స్ అన్నిట్లో కూడా మీకు పాజిటివ్గా చాలామంది అంటే చాలా తక్కువ మంది స్పందించినట్టుగా ఉండొచ్చు అండి. ఇప్పుడు మనువాదులు, మతవాదులు, మతోన్మాదులు ఏమైనా మాట్లాడవచ్చు. ఓకే, అఫీషియల్గా నేను ఓడిపోయానని, అఫీషియల్గా ఓడిపోయిందని వినండి, ధర్మాచార్య ప్రతిష్టాన్ కానీ, లేకపోతే మా ప్రతివాది కానీ, లేకపోతే పీఠాధిపతులు కానీ ఎవరు కూడా ప్రకటించినప్పుడు ఓడిపోయాడని వేరే వాళ్ళని బుద్ధిహీనత కదా. అవునండి, అయిపోయి మరి ఆ బుద్ధిహీనతతో మనం ఎందుకు మాట్లాడాలి? రైట్. అయితే మీకు ఒక ఉన్నతమైన అంటే విలువలు కలిగిన వ్యక్తిగా, మంచి గ్రంథాలు రాసిన వ్యక్తిగా మీరు చేసే ఈ మంచి ప్రయోగం, లేకపోతే మీకు మంచి దేవుడిచ్చిన ఏమంటారు జ్ఞానం, ఒకటేసారి అష్టావధానం చేసే ఆ జ్ఞానం ఉంది కాబట్టి మీ అవధానానికి మా మీడియా కూడా ఎప్పుడు తోడుగా ఉంటుంది. మీరు అప్పుడు ఛాలెంజ్ చేస్తున్నప్పుడు మీకు కూడా ఒక మీడియా ఉందనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయచ్చు. నేరుగా మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా. అయితే క్రైస్తవులను ఒకవేళ హిందూస్ దగ్గరికి వచ్చేసరికి, లేకపోతే అన్య మతస్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని గెలిచేదాని కొరకు మీకు సంపూర్ణ అవకాశం ఉంది. క్రైస్తవులను ఎప్పుడు గెలుస్తారు? వాళ్ళ మనసులను ఎప్పుడు గెలుస్తారు? అంటే మీ సెట్ గ్రూప్నే కాదు, అందరినీ. ఇప్పుడు నేను రాజకీయాలలోకి వచ్చినందుకు రాజకీయం అంటలేదు సార్, ఓన్లీ క్రైస్తవ విశ్వాసులను మీ గ్రంథాలతో ఎప్పుడు గెలుస్తారు? మీరు రాసిన గ్రంథాలతో చెప్తున్నా. నేను రాసిన గ్రంథాలను
అప్రిషియేట్ చేసి ఎంతో నేర్చుకుంటున్నామండి అని చెప్పేవాళ్ళు లూథరన్స్లో, సిఎస్ఐ, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, నాన్ అగాపి ఓఫిర్ మినిస్ట్రీ కానటువంటి వేరే క్రైస్తవుల్లో కూడా లక్షల మంది ఉన్నారు. ఓకే. కాబట్టి క్రైస్తవుల మనసులు గెలుచుకోవడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే. ఒక మాట చెప్తున్నా, ఇంకా కొంతమంది మనసుల్లో ఒకవేళ అలాంటిదే ఉంటే వాళ్ళని మీరు ఏ దృష్టితో యథార్థంగా వెతికే వాళ్ళకు దేవుడు దొరుకుతాడండి. ఓకే. యథార్థంగా సత్యం వెతికితే ఓఫీర్ కూడా అర్థం అవుతాడు. ఓకే. యథార్థత లేని వాళ్ళతో నేను టైం వేస్ట్ చేసుకోను. సరే, ఇప్పుడు ఆ కోణం అయిపోయింది, హిందువుల కోణం అయిపోయింది, క్రైస్తవుల కోణం అయిపోయింది. రైట్. ఇప్పుడు పార్టీ పరంగా మీరు అంటే ఏ కార్యాచరణ చేస్తే మీకు ముందు అంటే రేపు 2019లో మీరు విన్ అవ్వగలుగుతారు, క్రైస్తవులను అంటే క్రైస్తవ పార్టీ కాదు అనే గట్టిగా చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు క్రైస్తవులు మీకు ఎందుకు ఓటేయాలి? మీరు క్రైస్తవుల పక్షాన లేదండి, పౌరులు కావాలి మాకు. క్రైస్తవులలోను, హిందువులలోను, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలలో బాబాసాహెబ్ ఐడియాలజీ ఈ దేశానికి శరణ్యము అని నమ్మేవాళ్ళు, అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు మాకు ఓటు తప్పకుండా వేస్తారు. మీరు ఆ పార్టీ పరమైన మీటింగ్స్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు మీరు బైబిల్ పట్టుకొని వెళ్తారా? నెవర్. ఓకే. నో. ఒక దైవ సేవకుడిగా అది తగునా? ఐ గో యాజ్ అన్ ఇండియన్. ఓకే. ఇప్పుడు నేను బాత్రూంలోకి బైబిల్ లేకుండా పోతానండి. ఓకే. అంటే ఎక్కడ పోయినా బైబిల్ పట్టుకోవాలి అంటే ఆ విషయంలో కాదండి, అంటే నేను అందరూ అడుగుతున్న ప్రశ్నలే నేను మిమ్మల్ని అడుగుతాను. ఏం ప్రశ్న? అర్థం లేని ప్రశ్న. నేను క్రైస్తవుని అయినా దైవ సేవకుడిగా మీ మదిలో, మీ మనసులో, మీ యొక్క లేకపోతే బ్రెయిన్లో వాక్యం ఎప్పుడూ ఉంటుంది, కదిలిస్తే వాక్యం చెప్తారు. ఇదే ఒకవేళ బైబిల్ ఫిజికల్గా పట్టుకోకపోయినా మీరు అక్కడ పోయినప్పుడు సెక్యులర్ భావాలతో కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అది బైబిల్ సెక్యులర్ భావాలే. అవునండి, సెక్యులర్ భావాలతో మీరు మాట్లాడుతున్నప్పుడు బైబిల్కు వ్యతిరేకంగా కొన్ని భాష్యాలు చెప్పాల్సి వస్తుంది. నెవర్. బైబిల్ ఈజ్ నెవర్ అగైన్స్ సెక్యులరిజం. ఆల్ ట్రూ సెక్యులరిజం ఈజ్ బిబ్లికల్ అండ్ ఆల్ ట్రూ బైబిల్ డాక్ట్రిన్ ఈజ్ సెక్యులర్. ఓకే. ఆ మాట అక్కడ చెప్పగలరా? ఓ ఎస్. ఓకే. ఎన్నోసార్లు చెప్పానండి. మీరు దయచేసి నా విజువల్స్, వీడియో, మెసేజ్ ఫాలో అవ్వండి. ఓకే. పార్టీ వేదికల మీద ఏం మాట్లాడుతున్నానో మీరు ఫాలో అవ్వండి, అప్పుడు తెలుస్తుంది. తప్పకుండా. చాలా అద్భుతమైన విషయాల్ని మీరు తెలియజేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. మీకు అంటే అంచెలంచెలుగా మీరు ముందుకు వెళ్ళి మరి లౌకిక దేశంలో అనేకమైన గొప్ప పనులు చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మరి ఆ యొక్క చట్టసభల్లో మీరు కూర్చోబెట్టగలను అనే ధీమాతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కూడా అక్కడ ఉండి క్రైస్తవ సమాజానికి లేకపోతే మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు పోరాడి ఒక మంచి ఉద్యమ స్ఫూర్తితో మీరు పనిచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమం మీరు చూశారు కదండి. రంజిత్ ఓఫీర్ గారు అద్భుతమైన విషయాల్ని మనకు షేర్ చేశారు. వారు ప్రశ్నలన్నింటికి కూడా జవాబు చెప్పారు. దేవుని చిత్తమైతే ఇంకొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు క్రైస్తవులకు ఏమి న్యాయం చేస్తారు అని కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను చెప్పటి కంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి అందరూ సత్యాన్ని గ్రహించాలి అని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాజకీయము క్రైస్తవులకు అవసరం. ఎందుకు తెలుసా? మొన్న ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన, అక్కడ ఒక పోలీసు కూడా ఉన్నాడు, సిస్టర్స్ యవన బిడ్డలు సువార్త చేస్తుంటే నోటికొచ్చిన మాట మాట్లాడుతున్నాడు. ఇక చూడండి, ఆడకూడని మాటలు ఆడుతున్నాడు వాళ్ళని.
ఆ తర్వాత అంటాడు, చూస్తుండండి ఇది అంత హిందూ రాజ్యంగా మారిపోబోతుంది అంటున్నాడు. నువ్వు అంత హిందూ రాజ్యంగా మారిపోబోతుంది అంటానికి అసలు ఏంటి, దాని సారాంశం ఏమిటి అంటే, క్రైస్తవులు లేకుండా చేద్దామనా, ముస్లింలు లేకుండా చేద్దామనా, ఏమండి ఇంకా వేరే వేరే మతస్థులు ఉన్నారు వాళ్ళని లేకుండా చేద్దామనా? ఇది న్యాయానికి రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం చదివి రాజ్యాంగంలో ఉన్న విషయాలను అమలు చేయటానికి అంబేద్కర్ ఏదైతే మనకు రాజ్యాంగం ఇచ్చారో ఆ రాజ్యాంగ ప్రకారం న్యాయమైన రాజ్య పరిపాలన పద్ధతి చేయటానికి మరి అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు అన్ని విషయాలలో అవగాహన కలిగి ఉన్నారు. ఏమండి, బైబిల్ 125 సార్లు చదివారు. మధ్యలో ఇంకా పని బిజీ అయిపోయి బోధ ఎక్కువై ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవలు బిజీ అవటం వల్ల ఆపేసి మళ్ళీ ప్రారంభించారు. 126సారి మళ్ళీ బైబిల్ చదువుతున్నారు. ఈ వేదాలు మనకున్నటువంటి భారతదేశంలో గౌరవించే వేదాలు ఉన్నాయి, వాటిని 75 సార్లు ఇంచుమించు చదివారు. అలాగే ఖురాన్ ఒక 60 సార్లు ఇంచుమించు చదివారు. అలాగే పెద్దలు ఆయా భక్తులు రాసిన గ్రంథాలు చదివారు, రాజ్యాంగం చదివారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయటానికి మరి అన్ని విధాలుగా సరుకు మెటీరియల్ సమకూర్చినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. యథార్థవంతులైన వారు ఆలోచించండి, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు సబ్జెక్టు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సబ్జెక్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడి, లేదంటే పార్లమెంట్కి వెళ్ళాలి మనోళ్ళు, పార్లమెంట్కి వెళ్ళి ఏం మాట్లాడతారు? సబ్జెక్ట్ ఉంటే కదా. అసెంబ్లీకి వెళ్ళాలి క్రైస్తవులు, ఏం మాట్లాడాలి? సబ్జెక్ట్ ఉంటే కదా. ఈ సబ్జెక్టు నేర్పిస్తూ వచ్చింది ఎవరంటే డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. అంత మాత్రం కాదు, ఒక 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలో ప్రవేశించారు. ప్రార్థన చేస్తున్నారు. ఏమని తెలుసా? క్రైస్తవ వాయిస్ పార్లమెంట్లో వినిపించాలి, క్రైస్తవుల వాయిస్ పార్లమెంట్లో వినిపించాలి, క్రైస్తవుల యొక్క వాయిస్ మరి అన్ని తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలో వినిపించాలి. అటువంటి వాళ్ళు కావాలి ప్రభువా, తయారు చేయండి అని ప్రార్థన చేస్తూ పోరాటం జరిగిస్తూ మరి ఆర్కేపీలో నుండి ఇండియా ప్రజాబంధు పార్టీ వచ్చి రాజకీయంగా క్రైస్తవులు ఎదగాలని ఒక దృఢమైనటువంటి దూర దృష్టి కలిగి ఆలోచన కలిగి ప్రభువుతో మాట్లాడి ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారం నడుస్తుంది డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఈ విషయాన్ని గమనించండి. అందరికీ వందనాలు. ఈ వీడియో అందరూ వీక్షించండి, అందరికీ షేర్ చేయండి. అందరికీ వందనాలు.